వేడి వేడి సమోసా 420 రూపాయలై. ఏందబ్బే సమోసాల బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? నాకు చెప్పలేదు అసలు. అంతేలే. అబ్బే ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, షాప్ పెట్టేసి అమ్ముకుందాం అనుకుంటున్నా. అట్టా అయితే రైల్లో అమ్ముకుంటున్నట్టు ఆ అరుపు ఎందుకు అబ్బాయి? షాప్ నీట్ గా ఎట్టేసుకుంటే జనాలు వచ్చేస్తారు, కొంటారు. కానీ నీ సమోసాలకు గిరాకీ కూడా వచ్చింది. అక్కడెక్కడో ఇంగ్లాండ్ లో మన ఇండియా అబ్బాయి చూడు సమోసాలకి ఎంత గిరాకీ తీసుకొచ్చాడో. రైల్వే స్టేషన్ లో విచిత్రమైన గెటప్ వేసుకుని అమ్మేసుకుంటున్నాడు. ఏదైనా కొత్తగా ట్రై చేయి, అంతేగాని షాప్ పెడతానని చెప్పి రైల్లో అమ్ముకుంటున్నట్టు అరిచేస్తే వర్కౌట్ అవ్వదు, మరి తెలిసిందా? సమోసాలకు ఇండియన్స్ కు మధ్య గట్టి బంధమే ఉంది. స్నాక్లా సమోసాలను ఇష్టపడేవారు చాలా మంది. అసలు సమోసా లేని ఇండియన్ల లైఫ్ ఊహించడం కష్టమే. భారతీయులు ఎక్కడ ఉన్నా సమోసాలని వదలరు. ఇండియాలోని రైళ్లలో చిన్ని చిన్ని సమోసాలు అమ్మేస్తుంటారు. వాటిని ప్రయాణికులు ఇష్టంగా తింటుంటారు. అలాంటి సమోసాలు ఇప్పుడు లండన్ రైల్లో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారతదేశంలోని వీధులు, మార్కెట్లో, రైల్వే స్టేషన్లో కనిపించే ఈ సమోసా స్నాక్ ఇప్పుడు బ్రిటన్కు చేరుకుని అక్కడి భారతీయుల్ని, ఆహార ప్రియుల్ని అలరిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సాంప్రదాయ ధోతి, కుర్తా ధరించి తలపాగా చుట్టుకున్న ఓ భారతీయ వ్యక్తి లండన్ రైల్లో సమోసాలని అమ్మేస్తున్నాడు. ఈ వీడియోని కొన్ని లక్షల మంది చూసేసి లైకులు కొట్టేశారు. అతని దేశీ స్టైల్ సమోసాల విక్రయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సమోసాలు కేవలం భారతీయులనే కాకుండా ఇతర ప్రయాణికుల్ని కూడా ఆకర్షించాయి. బీహారీ సమోసావాలాగా ఆ వ్యక్తిని పిలుస్తున్నారు. అతనిప్పుడు లండన్లో ఒక సంచలనంగా మారి భారతీయ స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిని యూకే నడిబొడ్డున చాటి చెబుతున్నాడు. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. లండన్ రైల్లో సమోసా అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది అని కొందరు, ఇది నిజంగా లండన్ రైలేనా లేక ఇండియన్ రైల్వేనా అని మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఓ యూజర్ అయితే సమోసాను ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అని అభివర్ణించారు. ఇండియన్ ఫుడ్ వరల్డ్ వైడ్ ఎంత పాపులర్ అవుతున్నాయి అనే దానికి ఇది నిదర్శనం అంటున్నారు.